హాయ్ హలో అందరికి నమస్తే అండి. నా పేరు బాలు. సో మనకి హైదరాబాద్కు అతి దగ్గరలో అదేవిధంగా ఇప్పుడు ప్రజెంట్ ఉన్నటువంటి ప్రభుత్వం కొత్తగా అనౌన్స్మెంట్ చేసినటువంటి ఫోర్త్ సిటీ ముచ్చర్లాబాద్ సిటీకి కేవలం 5 కిలోమీటర్ డిస్టెన్స్లో అదేవిధంగా శ్రీశైలం హైవే పరిధిలో ఉన్నటువంటి ప్రాజెక్ట్స్ అండి. సో ఇంకోటి కర్తాల్కు నియర్లో కర్తాల్ టౌన్ కానుకొని ఉన్నటువంటి ప్రాజెక్టు, అదేవిధంగా మనకి టోల్ గేట్ కూడా కర్తాల్ టోల్ గేట్ కూడా కేవలం 100 మీటర్ డిస్టెన్స్లో ఉంది. సో ఇంత మంచి డెవలప్మెంట్ ఏరియాలో మంచి డెవలప్మెంట్ ఉండి తక్కువ బడ్జెట్లో రీజనబుల్ ప్రైస్లో ఇన్వెస్ట్మెంట్ చేయాలనుకున్న వారికి శ్రీ ఇండియా డెవలపర్స్ వాళ్ళు ఎక్సలెంట్ ప్రాజెక్ట్ ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో మరి ఈ ప్రాజెక్ట్ శ్రీ ఇండియా డెవలపర్స్ వాళ్ళు కో ఫౌండర్ అండ్ డైరెక్టర్ అదేవిధంగా వన్ ఆఫ్ ద పార్ట్నర్ ఇక్కడనే ఉన్నారు తిరుపతి రెడ్డి సారు. ఈ సార్ మాటల్లో మనం క్లియర్గా ఇక్కడ ఏ విధంగా డెవలప్మెంట్ ఉంది, అదేవిధంగా ఎందుకు ఇక్కడ ఇన్వెస్ట్మెంట్ చేయాలి, ఇన్వెస్ట్మెంట్ చేసిన వాళ్ళకి ఫర్దర్గా ఫ్యూచర్ ఎట్లా ఉండబోతుంది అనేది పూర్తి వివరాలు సార్ అడిగి తెలుసుకుందాం. సో మీరు స్కిప్ చేయకుండా వీడియో చూడండి. సో ఇంత మంచి ప్రాజెక్ట్ మీ ముందరకు తెచ్చినందుకు మీ నుంచి నేను కోరుకునేది కేవలం ఒక లైక్ మాత్రమే. సో అదేవిధంగా బిఎస్ అడ్డా యూట్యూబ్ ఛానల్ని ఫస్ట్ టైం ఎవరైతే చూస్తున్నారో ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. సో మరి లేట్ చేయకుండా ఈ యొక్క ప్రాజెక్ట్ గురించి సార్ మాటల్లో క్లియర్గా తెలుసుకుందామండి. సో హాయ్ సార్, నమస్తే. నమస్తే సార్, బాగున్నారా? బాగున్నాం సార్. మీ యొక్క ప్రాజెక్ట్ ఇక్కడ ఈ కర్తాల్ పరిధిలోనే ఎందుకు ఇక్కడ మీరు ప్రాజెక్ట్ వేయాలనుకున్నారు? ఓకే, చూడు బాలు, ఇక్కడ మెయిన్ రీజన్ ఏంటంటే మనకు ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అనేది ఒక 30 కిలోమీటర్స్ దూరంలో మనకు ఉంది సైట్. ఇంకోటి మనకు నేషనల్ హైవేకి ఆనుకొని ఉంది. మనకి ల్యాండ్ అనేది నేషనల్ హైవే ఆనుకొని ఉండడం వల్ల మనం ఒక 20 ఎకరాల ఈ సైట్ వేయడము, ప్లస్ కర్తాల్ టోల్ గేట్ కి, ప్లస్ కర్తాల్ టౌన్ కి, అదే విధంగా మైసిగండి టెంపుల్, ఇట్లాంటి మంచి వాతావరణం ఉన్న ప్లేస్ లో మనం వేయడం వల్ల మనకు తీసుకోబోయే కస్టమర్లకు కూడా ఈజీగా వాళ్ళు సెలబ్రిటీ కానీ రేపు పొద్దున ఇన్వెస్ట్మెంట్ చేసినా కూడా భారీ ఎత్తున లాభాలు వచ్చే ఉద్దేశంతో ఇక్కడ వేయడం జరిగింది. టోటల్ గా ఓవరాల్ గా ఇది 20 ఎకర్స్ ప్రాజెక్ట్. 20 ఎకర్స్. ఓకే సార్, మరి ఈ యొక్క 20 ఎకర్స్ ప్రాజెక్టు ఇది డిటిసిపి అప్రూవల్ ఉన్నటువంటి వెంచరా ఇది సార్? ఇది చూడండి, డిటిసిపి అండ్ ప్లస్ రేరా విత్ బ్యాంక్ లోన్స్ తో కూడా మనం ఇస్తున్నాం. ఓకే సార్. మరి అదే విధంగా ఈ 20 ఎకర్స్ ప్రాజెక్టు దీంట్లో ఇంటర్నల్ డెవలప్మెంట్ ఏ విధంగా ఇచ్చినారు సార్ మీరు? చూడు బాలు, ఇంటర్నల్ డెవలప్మెంట్ వచ్చేసి మనకు 33 ఫీట్ రోడ్ ప్లస్ 40 ఫీట్ రోడ్ అనేది ఎంట్రీ అనేది 40 ఫీట్ రోడ్. ఇంటర్నల్ గా 33 ఫీట్ రోడ్, అండర్ గ్రౌండ్ డ్రైనేజ్, ఎలక్ట్రిసిటీ, ఓవర్ హెడ్ ట్యాంక్స్ యాజ్ యూజువల్ గా అవి డెవలప్మెంట్ చేసినాం. అడిషనల్ గా మనం ఏం చేస్తున్నాం అంటే ఒక పార్క్ 1 ఎకర్ ఒక పార్క్ మనం డెవలప్ చేస్తున్నాం. ప్రెసెంట్ మనం ఉన్న ప్లేస్ ఇది 1 ఎకర్ పార్క్. దీంట్లోనే ఏం చేసినామంటే ఈ 1 ఎకర్ లో ఒక కొద్ది భాగం చిల్డ్రన్స్ కు సపరేట్ గా ఇంకొక పార్క్ తయారు చేస్తున్నాం. ఇది ఒక పార్క్. అక్కడ మనకు పైన కనబడుతుంది కదా, అది వచ్చేసి రాక్ గార్డెన్. అది దాదాపు నీకు 6 ఎకరా ఉంటుంది. దానిలో కూడా మనం రాక్ గార్డెన్ కింద దాని ఒక డిఫరెంట్ స్టైల్ అది ఒక డెవలప్ చేయబోతున్నాం. ఇంకా ఇంకొక పార్క్ ఉంటుంది, అది అర్బన్ ఫారెస్ట్. మొత్తం పెద్ద చెట్లు పెట్టేసి దాన్ని అర్బన్ ఫారెస్ట్ గా దాన్ని డెవలప్ చేస్తున్నాం. 3 పార్కులు ఇందులో డెవలప్ చేస్తున్నాం. ఓవరాల్ గా 3 పార్క్. ఇది మాత్రం మెయిన్ సెంట్రల్, ఈ పార్క్ అనేది సెంట్రల్ అట్రాక్షన్. ఇది 1 ఎకర్ పార్క్. 20 ఎకరాలకి ఇది మధ్యలో 1 ఎకర్. ఓకే సార్. సో మరి అదే విధంగా సరౌండింగ్ హైలైట్స్ ఏ విధంగా ఉన్నాయి సార్? ఎందుకంటే ఇన్వెస్ట్మెంట్ చేసేవాళ్ళు ఈ వెంచర్లో ఈ డెవలప్మెంట్ చూస్తారు, అదేవిధంగా సరౌండింగ్లో కూడా ఏం హైలైట్స్ ఉన్నాయి, ఏం డెవలప్మెంట్ ఉన్నాయి, నేను రేపు నాడు ఇక్కడ ఇన్వెస్ట్మెంట్ చేయాలి అనే ఆలోచనలు ఇతర కస్టమర్లకు ఉంటుంది. కాబట్టి సరౌండింగ్ హైలైట్స్ ఏ విధంగా ఉన్నాయి సార్ మరి? చూడు బాలు, ఇప్పుడు ఉన్న ట్రెండ్ నడిచేది మొత్తం శ్రీశైలం హైవేలే మనం చూస్తున్నాం. ఇప్పుడు శ్రీశైలం హైవే అనేది హాట్ టాపిక్. ఎక్కడ పోయినా కూడా ఇప్పుడు నెక్స్ట్ ఇదే మెయిన్. మనం ఇక్కడ వెంచర్ వేయడానికి ఏంటంటే ఫ్యూచర్ సిటీ. ఇప్పుడు ఈ తెలంగాణ గవర్నమెంట్ అంతకుముందు కేసీఆర్ గవర్నమెంట్ ఉన్నప్పుడు దాదాపు 13,000 ఎకర్స్ మనకు ఫార్మా సిటీ కోసం దాన్ని ఎస్టాబ్లిష్ చేసింది. ఈ మన రేవంత్ రెడ్డి వచ్చిన తర్వాత ఫార్మా అనేది బల్క్ కంపెనీలు ఉంటే పొల్యూషన్ వస్తుందనే ఉద్దేశంతో ఆ బల్క్ కంపెనీలను దూరం జరిపేసి ఇప్పుడున్న 13,000 ఎకరాల్లో 4th సిటీ నిర్మించబోతుంది. అందులోనే 2,000 ఎకరాలు మనకు ఏఐ సిటీ, అందులో ఏఏ సిటీ ప్లస్ క్రికెట్ స్టేడియం ప్లస్ స్పోర్ట్స్ సిటీ, ఇవన్నీ కూడా మనకు 5 కిలోమీటర్ల దూరాన రాబోతున్నాయి. ఎందుకంటే ఇది మీరు చెప్పడం కాదు, మనం గత 5 months నుంచి కూడా చూస్తూనే ఉన్నాము, మనకు న్యూస్ లో కూడా వస్తూనే ఉన్నాయి. లాస్ట్ మనకు 26 జనవరి, ఈ రోజు మనకు 26 జనవరి రోజు కూడా మనకు ఏది గవర్నర్ ప్రసంగంలో కూడా 4th సిటీ ఫ్యూచర్ సిటీ గురించి కూడా మనకు చెప్పడం జరిగింది. ఓకే సార్. మరి ఇక్కడ నుంచి చూసుకుంటే మనకు ఎంత డిస్టెన్స్ లో మనకి ఔటర్ రింగ్ రోడ్ ఎంత డిస్టెన్స్ లో ఉంది సార్? ఇప్పుడు మనం ఉన్న ప్లేస్ నుంచి ఔటర్ రింగ్ రోడ్ 25 కిలోమీటర్స్ ఉంది బాలు. ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ 30 కిలోమీటర్స్ ఉంటుంది మనకి ఇక్కడ నుంచి. ప్లస్ మన ఫాక్స్కాన్ కానీ ప్లస్ అమెజాన్ డాటా సెంటర్ కానీ అవన్నీ 15-20 కిలోమీటర్స్ మధ్యలో ఉన్నాయి మనకు. ఓకే సార్. సో మరి అదే విధంగా తీసుకున్న వాళ్ళకి మనకేమైనా
అప్రూవల్ పరంగా ఏ విధంగా ఉంది? ఎందుకంటే వెంచర్ బాగుంది, సరౌండింగ్ డెవలప్మెంట్ బాగుంది, అవుట్స్కట్స్లో బాగుంది, అన్ని హైలైట్స్ కూడా బాగుంది, కానీ మనకు అప్రూవల్ పరంగా ఏ విధంగా ఉంది అనేది కూడా తెలవాలి కదా సార్. ఇప్పుడు బాలు ఇది 20 acres డిటిసిపి, కంప్లీట్ గా డిటిసిపి లేఅవుట్ ఇది. ప్లస్ దాంతో పాటు మనం రేరా కూడా వచ్చింది, పైన లేఅవుట్ కూడా అప్లై చేయడం జరిగింది. ఇంకోటి ఏంటంటే మనము విత్ బ్యాంక్ లోన్ ఇస్తున్నాం మనం. 50% మనము ఇప్పుడు ఇక్కడ తీసుకునే కస్టమర్ కు 50% మనం లోన్ ఫెసిలిటీ కూడా ఉంది. ఏ బ్యాంక్ సార్? ఇప్పుడు మనకు ప్రజెంట్ గా అయితే ఎస్ బ్యాంక్ ఒకటి, పెర్మల్ ఫైనాన్స్ ఒకటి, యాక్సిస్ బ్యాంక్ ఒకటి, ఇప్పుడు 3 బ్యాంకులతో మన టైప్ తో నడుస్తుంది. ఓకే, అంటే ఎంప్లాయీస్ కి అద్భుతమైన అవకాశం అని చెప్పు. ఎంప్లాయీస్ ప్లస్ బిజినెస్ మ్యాన్, ఐటీ రిటర్న్స్ ఉన్న వాళ్ళు. లాస్ట్ ఇయర్ మేము పంచర్ దుకాణంలో పనిచేసేటోడు కూడా మన దగ్గర ప్లాట్ తీసుకున్నాం. ఓకే, ఐటీ రిటర్న్స్ ఉండడం వల్ల, ప్రొఫైల్ మంచిగా ఉండడం వల్ల అతను కూడా ఇక్కడ ప్లాట్ తీసుకున్నాం. ఓకే సార్, మరి అదే విధంగా ఈ యొక్క ప్రాజెక్ట్ కు మనకు నియర్ లో ఏమైనా హైలైట్స్ ఉన్నాయి ఇంకా? ఎందుకంటే మనం సరౌండింగ్ హైలైట్స్ తెలుసుకున్నాం డిస్టెన్స్ లో, ఇంకా హైలైట్స్ ఏమైనా ఉన్నాయా మరి? చూడండి బాలు, ఇప్పుడు ఇక కడతాల్ టౌన్ కానుకొని ఉంది మన సైట్, ఇండ్ల కానుకొని ఉంది ఇది ఒకటి. ప్లస్ మనకు పిరమిడ్ ధ్యాన కేంద్రం, ప్రపంచంలోనే 2వ పెద్ద పిరమిడ్, అది 2 కిలోమీటర్ల దూరం ఉంది. జస్ట్ 2 కిలోమీటర్స్. అదే విధంగా మనకు మైసిగండి టెంపుల్, మైసమ్మ టెంపుల్ అనేది కూడా మనకు 1.5 కిలోమీటర్లు ఉంది. కడతాల్ టోల్ గేట్ అనేది మనకు 200 మీటర్స్ దూరం కనిపిస్తుంది కదా సార్, ఇక్కడ చూడంగా నియర్ గా కనిపిస్తుంది. ఇవి మనకు సరౌండింగ్ గా నియర్ గా ఉన్న హైలైట్స్, అతి నియర్ లో ఉన్న హైలైట్స్. సార్ మరి అదే విధంగా ఇది కడతాల్ కు టౌన్ కానుకొని ఉన్నటువంటి ప్రాజెక్ట్ కాబట్టి ఇందులో మరి ఏమైనా డెవలప్మెంట్ అంటే ఏమైనా హౌసెస్ ఏమైనా స్టార్ట్ చేసే ప్లానింగ్స్, ఏమైనా కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేసే ప్లానింగ్స్ ఏమైనా ఉన్నాయా? ఆల్రెడీ మనం ఒకటి మోడల్ గా చేస్తున్నాం వాళ్ళు. ఫస్ట్ అయితే ఒక ట్రయల్ గా మనము ఒక విల్లన్ మోడల్ గా చేస్తున్నాము. మనకు October 8 నాడు భూమి పూజ చేసినాం దానికి, ఇల్లుకు ఆల్రెడీ ప్లానింగ్ ఇంత అయిపోయింది. ఇప్పుడు ఇమీడియట్ గా మనం విదిన్ 1 వీక్ లో కన్స్ట్రక్షన్ స్టార్ట్ అవుతుంది. ఫస్ట్ అయితే ఒక ట్రయల్ గా చేస్తున్నాం. అందులోనే మనకు కొంతమంది ఎన్ఆర్ఐస్ కూడా వాళ్ళు ఏమడుగుతున్నారంటే వాళ్ళు ప్లాట్ కొనుక్కున్నారు, మాకు కూడా ఏమైనా కట్టిస్తారా అంటే మేము కూడా దాన్ని కూడా కన్స్ట్రక్షన్ చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం కంపెనీ తరఫున కూడా. అట్లా కూడా ఉంటుంది. ఫస్ట్ అయితే ఒకటి మోడల్ గా మనం ట్రయల్ చేస్తున్నాం. ఓకే సార్, ఓకే, గ్రేట్. సో అదే విధంగా మరి ఇందులో డైమెన్షన్స్ ఏ విధంగా ఉన్నాయి సార్? ఎందుకంటే కొందరు చిన్న తక్కువ ప్లాట్ తీసుకోవాలి, ఒక 150-200 యార్డ్స్ తీసుకోవాలి. కొందరు పెద్దవాళ్ళు ఎన్ఆర్ఐ మీరు అన్నట్టుగా వాళ్ళు ఒక బల్క్ తీసుకుంటారు. మరి ఒక సాధారణ పర్సన్ తీసుకోవాలన్నా డైమెన్షన్స్ ఏ విధంగా ఉన్నాయి ఇందులో? ఇప్పుడు మన ప్లాట్స్ వచ్చేసి ఒకటి 160 ఉంది, తర్వాత 200 అట్లా ఆ విధంగా ఉన్నాయి. కార్నర్ అయితే మాత్రం కొంచెం 324 గజాలు అట్లా ఉంది. అయితే ఈ 160కి మాత్రం 3640 ఇచ్చినాం. ఓకే సార్, ఓకే, 3640 డైమెన్షన్ 3640 ఉంది. ఇది మీ 200కి 3650 ఉంది. ఓకే, అంటే మినిమం 160 నుంచి స్టార్టింగ్. 160 నుంచి స్టార్ట్. ఓకే, రీజనబుల్ డైమెన్షన్ సార్. సో మరి అదే విధంగా రేటు విషయానికి వస్తే 160 నుంచి స్టార్ట్ అవుతున్నాయి సార్ స్క్వేర్ యార్డ్స్. మరి రేటు విషయంలో ఏ విధంగా ప్రైజులు పెట్టినారు సార్? ఇందులో ఫేస్ 1 ఫేస్ 2 ఏమైనా ఉందా? అంతా ఒకటి లేదు బాలు, ఇప్పుడు ఫస్ట్ వచ్చిన వాళ్ళకు ఫస్ట్ అదే ఒకటే రేట్ ఉంది మన దగ్గర. 18,000 దీనిలో రేటు ప్రైస్ పెట్టాం. స్టార్టింగ్ నుంచి కూడా 18,000 ఉన్నాం. స్టార్టింగ్ వచ్చిన వాళ్ళకు ప్రైమ్ దొరుకుతుంది, ప్రైమ్ ప్లాట్లు ఉన్నాయి కదా, ముందు వచ్చిన వాళ్ళకు ముందు దొరుకుతాయి. ఇప్పుడు అయితే చాలా వరకు ఖాళీలు ఉన్నాయి. ఇప్పుడు అన్ని విధాలుగా ఈస్ట్లు కావాలంటే ఈస్ట్లు ఉన్నాయి. నార్త్ ఈస్ట్లు అనేది ఫస్ట్ లోనే అయిపోయినాయి. మామూలుగా అయితే ఈస్ట్లు కానీ అన్ని ఉన్నాయి, ఇంకా ఉన్నాయి. మరి రేట్ విషయంలో సార్ సరౌండింగ్ కంపేర్ చేసుకుంటే బెటర్ దాన్ అయినా ఇంకా రీజనబుల్ ప్రైస్ అయినా ఏ విధంగా రేట్లు ఉన్నాయి? అంటే సరౌండింగ్ ఎట్లున్నాయి, మన దాంట్లో ఎట్లున్నాయి? ఇక చూడు బాలు, మనకు 2 కిలోమీటర్లు 3 కిలోమీటర్ల దూరాన పోయినాక కూడా 14,000 15,000 అమ్ముతున్నాం. మనకు ఖాళీ హైవే దిగి మన సైట్ లకు రావచ్చు. ఇంకోటి ఒక ఇండ్ల మధ్యన ఉన్న సైట్ ఇది, ఒక ఊరుకు ఒక మండల హెడ్ క్వార్టర్ లో మధ్యలో ఉన్నది, ప్రైమ్ లొకేషన్ లో ఉన్నది అనేది అన్ని ఉన్నాయి. వేరే వెంచర్లతో పోలిస్తే మాత్రం ఇక్కడ చాలా అది ఉంటది. ఒకవేళ కస్టమర్ ఒక 4 వెంచర్లు చూసి వచ్చి ఇక్కడికి వచ్చిందంటే ఇక్కడ కొంటాడు. ఒకవేళ ఇక్కడ చూసి 4 వెంచర్లు తిరిగి వచ్చినా కూడా మళ్ళీ ఇక్కడే ఇక్కడనే కొంటాడు. అంత బ్యూటిఫుల్ గా ఉంటుంది. మనం ఇచ్చేది నథింగ్, అది ఆ ప్రైస్ ఇప్పుడున్న ఈ రేట్లకు అది మాత్రం రీజనబుల్ రేట్. ఇంకోటి టౌన్ లో ఉంది, ప్లస్ అవుటర్ రింగ్ రోడ్ కు దగ్గరలో ఉంది, హైదరాబాద్ కు నియర్ ఇల్లు కట్టుకోవచ్చు. ఎక్సలెంట్ సార్. మరి సో లాంగ్ లో విజిట్ చేసే వాళ్ళకి, ఎందుకంటే సైట్ విజిట్ చేయాలనుకున్న వాళ్ళకి ఇప్పుడు మన త్రూ కూడా చాలా మంది విజిట్ అవుతారు. సో వీడియో చూస్తున్న వాళ్ళు, మరి వాళ్ళు విజిట్ చేయాలంటే ఏమన్నా మీరు ఫెసిలిటీ ఏమన్నా చేయగలుగుతారా సార్? ఇంకా మేము కింద ఉన్న స్క్రోలింగ్ ఇస్తాము, ఆ నెంబర్ కాల్ చేసి మీరు ఎక్కడి నుంచి అయినా రావచ్చు. ఒకవేళ అదర్ స్టేట్ వాళ్ళు ఉన్నారు అనుకో, ట్రైన్ పట్టుకొని వచ్చి ట్రైన్ స్టేషన్కి వస్తే మన వెహికల్ పంపిస్తాం, అక్కడ నుంచి పికప్ చేసుకుంటాం. ఇంటర్నేషనల్ ఎన్ఆర్ఐ కస్టమర్లు కూడా ఎయిర్పోర్ట్కి వచ్చిందంటే అక్కడ నుంచి పికప్ చేసుకుంటాం. ఎందుకంటే నియర్ ఉంది కాబట్టి మనం తీసుకొచ్చి చూపించి వాళ్ళకు మొత్తం ఎక్స్ప్లెయిన్ చేసి మళ్ళీ యథావిధిగా వాళ్ళని పంపించేస్తాం, మళ్ళీ డ్రాప్ చేయడం జరుగుతుంది. ఓకే సార్, మంచి సర్వీస్ ఉంది. అదేవిధంగా ఇప్పుడు ప్రజెంట్ మనకు స్టార్టప్లో నీట్గా ఉంది డెవలప్మెంట్. ఇదే డెవలప్మెంట్ ఇప్పుడు ఇన్వెస్ట్మెంట్ చేసిన వాళ్ళు రేపు నాడు ఫర్దర్గా కొందరికి అవసరాలకి అమ్ముకున్న వాళ్ళు కొందరు ఉంటారు, ఇన్వెస్ట్మెంట్ చేసిన వాళ్ళు మంచి రేట్ వస్తే అమ్ముకున్న వాళ్ళు ఉంటారు రీసేల్ పర్పస్లో. ఇదే డెవలప్మెంట్ మరి కంటిన్యూ చేస్తారా, లేదంటే ఈ ప్రాజెక్ట్ చాలా వరకు మేము బయట కూడా చూస్తున్నాము, ఈ యొక్క ప్రాజెక్ట్ కంప్లీట్ అయిన తర్వాత ఇది వదిలేసి ఇంకో ప్రాజెక్ట్లో పడుతున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. మరి మీ నుంచి ఏ విధంగా ఉంది ఈ యొక్క మీ శ్రీ ఇండియా డెవలపర్స్ వాళ్ళు ఏ విధంగా ఫర్దర్గా ఫ్యూచర్లో వేయబోతున్నారు?
ఇప్పుడు ఇది మనం చూస్తున్నది 20 ఎకరాల బాలు. ఇప్పుడు Okay, నెక్స్ట్ yes. మనకి ఎక్స్టెన్షన్ ఒక 35 ఎకర్స్ మనకు రాబోతుంది. ఓకే, దీనికి ఆనుకొని. అనుకోని ఓకే ఓకే అది వస్తుంది. దాని తర్వాత కూడా ముందర కూడా మనకు వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. ఇప్పుడైతే మనకు 35 ఎకర్స్ ఉంది. అది కంప్లీట్ అవ్వడానికి కూడా 1-2 ఇయర్స్ అవుతుంది. ఖచ్చితంగా. yes sir. దాంతో పాటు మనం సరే అది వచ్చిన తర్వాత దాని విషయం కానీ ఈ మందు ఈ 20 ఎకరాలకు మాత్రం మేము ఏం చేయబోతున్నాం అంటే ఒక జంటని ఇక్కడ ఎప్పటికీ ఉంటారు. ఈ గ్రీనరీ మెయింటెనెన్స్ కు ఒక వాచ్మెన్, ఇద్దరు మనుషులు ఎప్పటికీ మాత్రం మనం ఒక 3 years వరకు మనం మెయింటెనెన్స్ ఇస్తున్నాం. ఎట్లా 3 years లోపల అన్ని కన్స్ట్రక్షన్ అయిపోతాయి. కన్స్ట్రక్షన్ అయిపోతాయి. ఓకే, అన్ని ఫెసిలిటీ సెట్ చేసినారు ఆల్రెడీ చేసినాము. ఈ వెంచరే కానీ ఏ వెంచర్లో అయినా కూడా మనం 3 years మెయింటెనెన్స్ అనేది కంపల్సరీ. మీరు స్టార్ట్ చేయబోయే ఏ వెంచర్ అయినా కూడా మీరు డెవలప్మెంట్ పరంగా 3 years వరకు అయితే ఉంటుంది. 3 years తర్వాత మళ్ళీ కన్స్ట్రక్షన్ అవుతుంది, ఇక్కడ కాలనీ అసోసియేషన్ అవుతుంది. ఎందుకంటే ఊరు కానుకొని ఉంది కాబట్టి కంపల్సరీ మనకు 3 years లోపల కాలనీ అసోసియేషన్ అవుతుంది. అయిన తర్వాత ఆటోమేటిక్ గా వాళ్ళే చూసుకుంటారు. మరి అదే విధంగా రీసేల్ పర్పస్ ఏ విధంగా సార్ రేపు నాడు కస్టమర్ అమ్ముకోవాలనుకుంటారు, మరి రీసేల్ ఏమన్నా మీరే చేయించగలుగుతారా ఎట్లా? మళ్ళీ ఇంకో చూడు బాలు, ఇప్పుడు వచ్చి కస్టమర్ వచ్చిండు, నచ్చింది తీసుకున్నాడు. ఇమీడియట్ గా ఎక్కడైనా కూడా ఒక ప్లాట్ కొనుక్కున్నామంటే కొద్దిగా టైం ఇవ్వాలి. దానికి పెరగడానికైనా దేనికైనా కూడా కొద్దిగా టైం ఇవ్వాలి. ఇమీడియట్ గా కొనుక్కొని నాకు 6 months అమ్మాలి అది అని అంటే మాత్రం కొంచెం ఇబ్బంది ఉంటుంది. ఇక్కడని కాదు, ఎక్కడైనా కూడా. మేము చెప్పేది ఏంటంటే 3-4 years ఆగమని చెప్తాం మనం. మనకి హై రిటర్న్స్ రావాలి అంటే, మనం అనుకున్న రిటర్న్స్ రావాలంటే మినిమం 3-4 years ఆగాలి. ఆ తర్వాత మీరు మాకు అప్రోచ్ అయినా మనము అమ్మిపిస్తాం. ఒకటి. 2, నేను ప్లాట్ లో బోర్డు పెట్టుకొని అమ్ముకుంటా అంటే కూడా మీ ఇష్టం, మీరు అమ్ముకోవచ్చు. కస్టమర్ చాయిస్. లేదు అనుకుంటే ఇక్కడ లోకల్ లో ఇప్పుడు మనకు ఒక 3-4 years అయ్యే వరకు లోకల్ బ్రోకర్లు వాళ్ళు వీళ్ళంతా రెడీ అవుతారు. వాళ్ళకు కూడా చెప్పుకొని మనం అమ్ముకోవచ్చు. ఆ లోపల కన్స్ట్రక్షన్స్ అయితే ఉంటాయి, లోకల్ వాళ్ళకి చెప్పినా కూడా అమ్మిపిస్తాం. ఇంకోటి వాళ్ళన్నా కూడా అమ్మిస్తారు. అట్లా ఇంకోటి ఈ 5 years లోపల ఏమైతుందంటే మనకి ఫ్యూచర్ సిటీ కానీ ఈ 4th సిటీ ఇవన్నీ కంపెనీస్ మొత్తం ఎస్టాబ్లిష్ అవుతుంటాయి. అప్పుడు మొత్తం పబ్లిక్ కానీ చాలా మంది ఎంప్లాయ్మెంట్ వస్తుంది. వాళ్ళు వచ్చారంటే ఆటోమేటిక్ గా నీకు ఇక్కడ కన్స్ట్రక్షన్ కోసం వాళ్ళే తిరుగుతుంటారు. ప్లాట్లు కావాలి, ప్లాట్లు ఎవరైనా అమ్ముతారా అని. ఆల్మోస్ట్ 4th సిటీ స్టార్ట్ అయిన తర్వాత ఇది కూడా 4th సిటీ పరిధిలోనే ఉంటుంది. ఇంకోటి నియర్ 5 kilometers అనేది మనకు పెద్ద కాదు. వచ్చిన కంపెనీస్ మొత్తం కూడా వాళ్ళకు కంపల్సరీ కన్స్ట్రక్షన్, కంపల్సరీ ఇల్లు కావాల్సి ఉంటుంది. 100% సార్. ఎందుకంటే 4th సిటీ ఇంపాక్ట్ ఇది 5 kilometers డిస్టెన్స్ లోనే ఉంది. దాని ఇంపాక్ట్ ఆల్మోస్ట్ ఒక 30-40 kilometers వరకు వెళ్తే కల్వకుర్తి వరకు ఉంటుంది. అంటే అప్పుడు 4th సిటీల మధ్యలో అవుతుంది ప్రాజెక్ట్. అంతే. ఈ కడతాల అనేది మాత్రం చాలా అబ్నార్మల్ గా ఎదిగిపోతుంది. అసలు మనం ఊహించలేం. ఒక లైక్ ఇప్పుడు మనం ఏదైతే మన హైటెక్ సిటీ దగ్గర ఏదైతే మనకు అది పడదో, హైటెక్ సిటీలో సాఫ్ట్వేర్ కంపెనీ అది హైటెక్ సిటీ పడ్డది కదా, దాని తర్వాత ఇప్పుడు గచ్చిబౌలి చూడండి ఎంత డెవలప్మెంట్ అయిందో. నెక్స్ట్ కడతాలు కూడా అదే పొజిషన్ ఉంటుంది. ఖచ్చితంగా సార్. ఎందుకంటే మేము చూస్తూనే ఉన్నాం కదా న్యూస్లలో కూడా, డైలీ ఒక అప్డేట్స్ వస్తూనే ఉన్నాయి 4th సిటీ గురించి. సో ఖచ్చితంగా డెవలప్మెంట్ ఉంటుంది. మరి అదే విధంగా ఈ ప్రాజెక్ట్ తర్వాత మీ యొక్క ప్రాజెక్ట్ అప్కమింగ్ ప్రాజెక్ట్స్ ఇంకేమన్నా ఏ ఏరియాలో రాబోతున్నాయి సార్? మళ్ళీ నెక్స్ట్ మనం అమన్గల్ దగ్గర ఆల్రెడీ ఒకటి 25 acres కంప్లీట్ చేసాం. దానికి అడ్జాయినింగ్ గా ఒక 35 acres మనం వితిన్ వీక్ వస్తుంది. అమన్గల్ అంటే ఆల్మోస్ట్ రీజనల్ రింగ్ రోడ్ కూడా అనౌన్స్మెంట్ రీజనల్ రింగ్ రోడ్ కి నియర్ గా వస్తుంది. అది కూడా మనకు సైబరాబాద్ పరిధిలో ఉంటుంది, రంగారెడ్డి డిస్ట్రిక్ట్ లోనే ఉంటుంది. అది కూడా డిటిసిపి అండ్ రేరా. ఆల్రెడీ డిటిసికి వచ్చింది, రేరా కొరకు ఆగినాం. రేరా రాగానే మనం దాన్ని ఓపెన్ చేస్తాం. ఓకే సార్. మరి అదే విధంగా ఇక్కడ హైదరాబాద్ కు నియర్లోనే సైట్ కాబట్టి చాలా మందికి ఏంటంటే ఇప్పుడున్న సిచ్యువేషన్ లో ఈ హైడ్రా అనేసి కొంచెం జనాలు టెన్షన్ పడుతున్నారు. మరి ఇదేమైనా బఫర్ జోన్ సరౌండింగ్ లో తీసుకుంటే ప్రాబ్లం అనేసి చెప్తున్నారు కదా, మరి మీరు దాని గురించి ఏం చెప్పగలుగుతారు? చూడు బాలు, ఇక్కడ నీకు సరౌండింగ్ 2 kilometers వరకు ఎలాంటి చెరువులు కానీ లేవు. ఒకటి. ఇంకోటి మనది ఊరు కానుకొని ఉంది. ఊరు మధ్యలో చెరువు అయితే లేదు. మనది ఓన్లీ అట్లాంటి సిచ్యువేషన్ అయితే ఇక్కడ లేదు. అయితే 2 kilometers దూరం తర్వాత అక్కడ ఇప్పుడు మనకు అక్కడ కనబడుతుంది చూడండి, ఆ బిల్డింగ్ అవతల 1 kilometer పోయిన తర్వాత ఉన్నాయి. ఇక్కడైతే హైడ్రా కానీ అట్లాంటి సిచ్యువేషన్ ఎలాంటి సిచ్యువేషన్ లేదు. హాయిగా కొనుక్కోవచ్చు కస్టమర్. లేదంటే కూడా మొత్తం అబ్జర్వ్ చేసుకొని వచ్చి చూసుకొని మొత్తం సరౌండింగ్ మొత్తం చూసిన తర్వాతనే కొనుక్కోవచ్చు. అట్లాంటి సిచ్యువేషన్ అయితే లేదు. ఓకే సార్. మరి అన్ని క్లియర్ గా చెప్పేసినారు మీరు. సో మంచిగా వివరించారు. సైట్ కూడా చాలా బాగుంది. 100% ఇక్కడ విజిట్ చేస్తారు. మా యొక్క కస్టమర్లు కూడా విజిట్ చేస్తారు. ఎక్సలెంట్ డిజైన్ చేసినారు. అప్కమింగ్ ప్రాజెక్ట్ గురించి కూడా మీరు చెప్పినారు కదా, సో అది కూడా మంచి ప్లేస్లో ఉంది. ఆ యొక్క వీడియో కూడా మన వ్యూవర్స్ కి మనం అందిద్దాం సార్. సో ఇది అండి. మరి థ్యాంక్ యూ సార్. మరి మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చినారు. సో చూశారు కదండి, తిరుపతి రెడ్డి సార్ మాటల్లో క్లియర్గా విన్నారు కదా. ఎక్సలెంట్ డెవలప్మెంట్ తోటి మనకి కడతాల్ టౌన్లోనే టౌన్కి ఆనుకున్నటువంటి ప్రాజెక్టు 20 acres ప్రాజెక్ట్ ఇది.
చెప్పారు సార్ కూడా. డిటిసిపి అండ్ రేర్ అప్రూవల్ కూడా ఉందండి. బ్యాంక్ లోన్ ఫెసిలిటీ కూడా ఉంది. 3 బ్యాంకులు ఈ డెవలపర్స్, శ్రీ ఇండియా డెవలపర్స్ వారితో టైఅప్ అయినటువంటి 3 బ్యాంకులు ఉన్నాయి. సో ఎంప్లాయీస్కి కానీ, ఐటీ ఉన్న వాళ్ళకి కానీ ప్రొఫైల్ మంచిగా ఉందంటే 50% లోన్ కూడా ఇక్కడ అందుబాటులో ఉంది. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మనకు డిస్క్రిప్షన్లో నెంబర్ ఉంటుంది, ఆ నెంబర్కు కాల్ చేయండి. మీకు దగ్గరుండి విజిటింగ్ కూడా సార్ క్లియర్గా చెప్పారు సార్ మాటల్లో, విజిటింగ్ కూడా మనకి ఇక్కడ ఛాయిస్ ఉందన్నమాట. సో మరి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళ నెంబర్ కాల్ చేయండి, దగ్గరుండి చూపించడం జరుగుతుంది. సో ఓకే అండి. మరి ఇంకోటి సార్ అప్కమింగ్ ప్రాజెక్టు గురించి కూడా చెప్పడం జరిగింది. అది కూడా మంచి ప్రైమ్ లొకేషన్లో ఉంది. శ్రీశైలం హైవేకి ఇప్పుడు ఈ సైట్ ఏ విధంగా ఉందో అది కూడా మనకు శ్రీశైలం హైవేకి ఇవ్వడం జరుగుతుందంట. సో మన అది కూడా డిటిసిపి విత్ రేరా అని చెప్పినారు సారు. అది రీజనల్ రింగ్ రోడ్కి దగ్గరలోనే ఉందన్నమాట. సో ఇదే అండి. మరి థ్యాంక్ యూ. మళ్ళీ చెప్తున్నానండి, వీడియో నచ్చినట్టయితే బిఎస్ఆర్డే యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మంచి మంచి ప్రాపర్టీస్ మీ ముందరకు తేవడం జరుగుతుంది. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.